ఆదా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। నమస్కారములు। జనసేన వీర మహిళ రేవంత్ రెడ్డి సార్ మీరు ముఖ్యమంత్రి కావడమే మాకు అదృష్టము। ఇంకొకటి మీరు 20 సంవత్సరాలు ఉండాలి రేవంత్ గారు। రేవంత్ సార్కు ఉగాది శుభాకాంక్షలు అందరికీ। ఆయన పరిపాలన చాలా బాగుందండి। జాబులు కానీ ఇస్తున్నారు। అంతకుముందు అంత జాబులు లేకుండా ఉండే, ఇప్పుడు జాబులు కానీ ఇస్తున్నారు। అంత బాగా చేస్తున్నారండి। ఆడపడుచులకు అందరికీ చాలా బాగా చెప్పారు। ఇది మహిళలకు 65 సంవత్సరాలకు పెట్టారు గ్రూపులకు। అంత చాలా బాగా చేస్తున్నారు సార్। ఇంకా ఆయన ఇప్పుడే కదా 1 ఇయరే కదా వచ్చింది, ఇంకా చేస్తున్నారు। కొంచెం లేట్ అవుతుంది। కొంచెం యూనివర్సిటీ వాళ్ళకు జేయు వాళ్ళకు కొంచెం వాళ్ళకు జాబులు ఇస్తే మంచిది। వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ముందు వాళ్ళు, కానీ ఆ ముందు వాళ్ళకు మహిపాల్ యాదవ్ గారికి, అలాగే రఘు గారు ఛానల్ అతనికి జాబులు ఇస్తే ఎంత మంచిదో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు। అదైతే నా అభిప్రాయము। నాటి అంటే చాలా చేశారు సార్। నాకైతే కన్నా జాబులు రాలేదనేసి నేను కోరుకునేదాన్ని। జాబులు ఇచ్చారు, వచ్చిన వెంటనే ఆయన జాబులే ఇచ్చారు। ఇంకా అందరికీ చాలా బాగా చేస్తున్నారు, కానీ ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు అతను। ఇంకే వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడుతున్నారు, ఇంట్లో వాళ్ళని మాట్లాడద్దు దయచేసి। వాళ్ళ పాపను వాళ్ళ ఆవిడను అసలు వాళ్ళిద్దరిని మాట్లాడద్దు, మా అందరిలో తేవద్దు। ఆయన చేసేదానికి ఇంకా మనం మెచ్చుకోవాలి, కానీ అలా మాట్లాడడం ఏంటి? అసలుకు రేవంత్ సారు చేస్తుంటే పొగడాలి, కానీ ఎక్కడ చూసినా కానీ ముఖ్యమంత్రిని మర్చిపోతున్నారు సార్। ముఖ్యమంత్రిని ఎట్లా మర్చిపోతారు? ఒక సభ పెట్టినప్పుడు ఆ సభలో ముఖ్యమంత్రి పేరు వేరే పేరు చెబుతున్నారు। ముఖ్యమంత్రి పేరు చెప్పాలి కదా। అదొకటి కొంచెం నచ్చలేదు సార్। ఉచిత బస్సు చాలా బాగుంది సార్। అసలు అందరూ జాబులకు పోయే వాళ్ళు అయితే కన్నా బాగా పొదుపు చేస్తున్నారు। అందరూ బాగా తిరుగుతున్నారు, గుళ్ళకంట ఇంకా అటు ఊర్లకంట ఇట్లా అట్లా అందరూ చాలా బాగా తిరుగుతున్నారు సార్। ఏ బస్సులు చూసినా కానీ ఫుల్ వస్తున్నాయి। ఇంకొకటి సార్, అప్పుడు మాదిరినే బస్సులు పెట్టాలి। ఎలక్ట్రిక్ బస్సులు పెడుతామని అంటున్నారు ఎక్కువ। ఎలక్ట్రిక్ బస్సులు పెడితే కన్నా హార్డ్ అయిపోతుంది। అప్పుడున్న బస్సులకి డ్రైవర్లను కండక్టర్లను పెట్టాలి సార్। అది కొంచెము చూసుకోవాలి రేవంత్ సారు, అదొకటి చూడాలి, నా అభిప్రాయం అది। ఇంకా సార్ ఇంకా ముందుకు పోవాలనేసి నేను కోరుకున్నాను। అంత ముందే నేను కోరుకున్నాను సార్, రేవంత్ సారు రావాలి, ముఖ్యమంత్రి కావాలనేసి కోరుకునేదాన్ని నేను। అవును సార్, నిజము। ఎందుకంటే ఆయన బాగా చేస్తున్నారు। ఇంకా కొంచెము చూసుకోవాలి అతను ఇంకా చూసుకోవాలి రేవంత్ సారు। ఎలక్ట్రిక్ బస్సులే సార్ కొంచెము తగ్గించాలి। ఇప్పుడు ఎక్కువ తెస్తామని అంటున్నారు, కానీ ఈ పాత బస్సులు ఉంటేనే బాగుంటది। ఎక్కువ అది అంటున్నారు, కానీ తీసేస్తాము వేరే ఉచిత బస్సా ఎక్కా సార్, 2-3 సార్లు ఎక్కాను నేను। అనిపించింది ఫ్రీగా పెట్టిన। ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారంటే ఆర్టీసీ బస్సులకు అన్ని బస్సులకు పైసలు ఎక్కించారు సార్। ఒక 3 నెలలకు పెంచుతా పోయారు సార్। అసలు అంత పెంచుతుంటే అప్పుడు అనుకునేదాన్ని నేను, అయ్యో ఇంతగా పెంచుతున్నారు, బీద వాళ్ళు ఇట్లా ఎక్కడ వెళ్ళిపోతారు, ఎక్కడ చాలా కష్టం కదా అని అనుకునేదాన్ని। కానీ ఇతను రేవంత్ సార్ వచ్చినాక ఫ్రీగా పెట్టాడు అన్ని బస్సులు।